హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యంతో వడలు చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని శుభ్రంగా కడిగేసి, కడిగిన సగ్గుబియ్యంలో 1 కప్పు వాటర్ పోసి ఒక 2 అవర్స్ నానబెట్టుకుందాము. 2 బంగాళదుంపల్ని తీసుకుని ఉడికించుకుని తురిమేసుకుందాము. ఉడికిన తర్వాత ఇలా తురిమేసుకుందాము. ఇలా తురుముకున్న తర్వాత ఒక 2 or 3 స్పూన్స్ పల్లీలు వేయించుకుని పొట్టు తీసేసి మిక్సీ చేసుకుందాం పౌడరు. సగ్గుబియ్యం నానాయండి. ఇలా మెత్తగా ఇలా పట్టుకుంటే సగ్గుబియ్యం ఇలా మెత్తగా వచ్చేయాలి. ఇందులోకి 1 or 2 స్పూన్స్ జీలకర్ర వేసుకుందాము. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక అంగుళం ముక్క అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వేసేసుకున్నాను. పల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాము. వీడియో క్లిప్ కట్ అయిందండి. 2 స్పూన్స్ గోధుమ పిండి కూడా వేశాను నేను. ఈ తురుముకున్న బంగాళదుంపను కూడా వేసేసుకుందాము. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. వాటర్ అవి వేయకండి. ఈ సగ్గుబియ్యం వేసిన వాటరే సరిపోతుంది. 1 కప్కి 1 కప్పు వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటరే సరిపోతుంది మనం వడలు చేసుకోవడానికి. ఇలా రౌండ్ బాల్స్లా చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. చూసారా ఎలా పొంగుతున్నాయో ఈ సగ్గుబియ్యం వడలు? చాలా టేస్టీగా ఉన్నాయండి. మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.